నార్మల్గా మీరు ఇది అవ్వాలని చెప్పి జాయిన్ చేసిన సందర్భాలు ఉంటాయి. మీ ఇష్టంతో కొంతమంది జాయిన్ అవుతారు, కొంతమంది ఫోర్స్ చేయడం వల్ల కూడా జాయిన్ అవుతూ ఉంటారు. ఏదైనా సరే కెరియర్లో సెట్ అవ్వాలని పేరెంట్స్ అయితే కోరుకుంటూ ఉంటారు. సో ఏదైనా మనం కెరియర్లో ముందుకెళ్ళేటప్పుడు ఈవెన్ సార్ చెప్పినట్టు గోల్ సెట్ చేసుకున్న తర్వాత కొంచెం మైండ్ ఇట్లా డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే మీకేమనిపిస్తుంది? అంటే మీ చుట్టుపక్కల ఉన్న పరిస్థితులా, లేకపోతే వాటిని ఎందుకు మేము ఇక్కడ నుంచి ఇలా మన మైండ్ పక్కకి ఫోకస్ అయిపోతుందని ఎవరికైనా అనిపిస్తుంది? ఎవరికైనా సజెషన్ ఇవ్వాలంటే ఏం చెప్తారు? I'm Mayukhi from CSM department, that is CSE AIML department. So you said seconds lo you could compose something, or half an hour lo you could write something kada. I mean, what made you to do like that? అంటే ఇంట్రెస్ట్, ఇష్టం. చెప్పే కదా, ఎంత ఇష్టం అంటే అదొక పిచ్చి అనుకోండి. ఇది చేయాలి అనే పిచ్చి ఉంటుంది కదా, ఆ పిచ్చిలోంచి వచ్చింది. ఫ్రాంక్గా మ్యూజిక్ విషయంకి వచ్చేసరికి ఇట్స్ దేర్ ఇన్ మై బాడీ, ఇంటర్నల్గా ఇట్స్ దేర్ సమ్వేర్. మేబీ మై సోల్ ఈజ్ క్యారింగ్ దట్. దట్స్ వై ఇట్స్ హ్యాపెనింగ్ బై డిఫాల్ట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు రైటింగ్ స్టోరీస్, ఐ సీ అంటే మీలోంచే కథలు చూస్తాను నేను. ఇప్పుడు మనం ఈ డిస్కషన్ చేస్తున్నామంటే దీనిలోంచి కూడా కథ చూస్తాను నేను. చూసి వై కాంట్ దిస్ బీ ఏ స్టోరీ అని ఫీల్ అవుతా. ఇప్పుడు బ్రోకర్ సినిమా చూసుంటే, బ్రోకర్లో ఆ కథ ఎలా పుట్టిందంటే, మా కజిన్ ఒక అతను ఫోన్లో మాట్లాడుతున్నాడు ఎవరో ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుతూ, ఆ ట్రాన్స్ఫర్ గురించి ఏదో ఇదవుతుంది, వద్దులేండి మీరు వచ్చేయండి, నాకు తెలిసిన పవర్ బ్రోకర్ ఒక అతను ఉన్నాడు, వాళ్ళతో నేను మాట్లాడిస్తాను అన్నాడు. ఆ ఫోన్ అలా పెట్టగానే నాకు అనిపించింది, పవర్ బ్రోకర్, ఈ పదం ఏదో బాగుంది, అంటే పవర్ బ్రోకర్ ప్రొటాగనిస్ట్ అయితే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది. పావు గంటలో బ్రోకర్ కథ మొత్తం అనేసుకున్నా. జస్ట్ దట్ ఈస్ వాట్ ది సీడ్ ఐ గాట్. పవర్ బ్రోకర్ అనేవాడు ప్రొటాగనిస్ట్ అయితే ఎలా ఉంటుందనే సీడ్. అలా అంటే ఏదైనా ఆలోచించినప్పుడు ఆ సీడ్ కరెక్ట్గా పడితే వెంటనే వీ కెన్ డూ అనమాట. అలా నేను చాలా తక్కువ చూసేది ఫిల్మ్స్. చూసిన వాటిలో అనుకోకుండా మీ ద బ్రోకర్ అనే సినిమా చూశాను. అప్పుడు నేను మీకు కనెక్ట్ అయిపోయాను. ఆ ఎండింగ్ అనేది ఎట్లా మీకు అసలు అనిపించింది? ఆ టైంలో అసలు మీరు ఎలా అసలు, అంటే యాక్ట్ చేస్తున్నా కూడా అది పర్సనల్ లైఫ్లోకి అప్లికబుల్ చేసుకుంటే అసలు ఆ ఫాదర్ ఫీలింగ్స్ ఐ కాంట్. ఎండింగ్ అప్పటిదాకా అసలు ఏముండదు, మామూలుగా వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఆ ఎండింగ్ పార్ట్ మాత్రం హెడ్స్ ఆఫ్ టు యూ సార్. అదే అంటే ప్రతి మనిషిలో మారడానికి మనకి మన లైఫ్లో ఎన్నో తప్పులు చేస్తుంటాం, కానీ ఆ తప్పుల్లోంచి మనకి ఎక్కడో ఒక దగ్గర మారడానికి దేవుడు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. అవకాశాలు వస్తూ ఉన్నా మనం పట్టించుకోం. అది పట్టించుకున్నప్పుడు డెఫినెట్గా మనలో మార్పు వస్తుంది అని చెప్పే ప్రయత్నమే బ్రోకర్. సార్, ఇప్పుడు మీ సినిమాల్లో చాలా వరకు లవ్ స్టోరీస్ ఉన్నాయి, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఉన్నాయి. దానిలో ప్రేమని బాగా చూపించారు. పాటలో అయితే లవర్స్ అందరూ కూడా మీ పాటలు పాడుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడైతే రీల్స్లో కూడా వస్తూ ఉంటాయి సార్. అయితే యూత్ తన కెరియర్ని సెట్ చేసుకునే టైంలో రెండు డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి సార్. ఒకటి లవ్, మనం ఒకరిని లవ్ చేయడం, లేకపోతే ఎవరైనా వచ్చి నేను లవ్ చేస్తున్నాను అని ఇబ్బంది పెట్టడం. సో ఈ రెండింటిలో ఉన్నప్పుడు నార్మల్గా అంటే ఆ టైంలో అంటే కెరియర్ని సెట్ చేసుకునే టైంలో అంటే ఇవన్నీ ఫోకస్ అవుట్ అయిపోతూ ఉంటాయి కదా సార్, అవి మనల్ని డామినేట్ చేస్తూ ఉంటాయి. సో ఆ టైంలో స్టూడెంట్స్ ఏ విధంగా వాటిని నిలదొక్కుని డిస్ట్రాక్ట్ అవ్వకుండా దాని పని దాన్ని ఉంటూనే మన కెరియర్ని ఎలా సెట్ చేసుకోవాలి అంటే ఏం చెప్తారు స్టూడెంట్స్కి? ఫస్ట్ ఒక డిస్క్లైమర్ చెప్పాలి, ఐ డోంట్ హ్యావ్ ఎ లవ్ స్టోరీ. చాలామంది మీ సాంగ్స్, మీ లవ్ సాంగ్స్ ఎంత బాగుంటాయి, మీ లవ్ స్టోరీ ఏంటి అని అడుగుతారు. ఐ హ్యావ్ వెరీ గుడ్ అరేంజ్డ్ మ్యారేజ్ అండ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ మై వైఫ్. అయితే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ కపుల్ హూ గాట్ మ్యారీడ్ బికాస్ ఆఫ్ మై సాంగ్స్. ఐ కెన్ సే థౌజండ్స్ ఆఫ్ కపుల్, నాట్ ఈవెన్ హండ్రెడ్స్. అండ్ వై? బికాజ్ లవ్ లెటర్లు రాయడం మానేశారు. దే ఎక్స్చేంజ్ ఇన్ మై సాంగ్స్. అండ్ నా పాటలు ఎక్స్చేంజ్ చేసుకుని వాళ్ళు లవ్ ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. చేసుకుని వన్ డే ఏ కపుల్ కేమ్ టు మీ, టు మై స్టూడియో విత్ ఎ స్మాల్ బేబీ. వచ్చి ఈ బేబీకి మీరు పేరు పెట్టాలన్నారు. మీరు ఎవరో నాకు తెలియదు, మీ బేబీకి నేను ఎందుకు పేరు పెట్టాలన్నా. సార్ మీ పాటలు ఎక్స్చేంజ్ చేసుకుని మేము ఇద్దరం లవ్లో పడ్డాం. ఆ కంటిన్యూషన్ మేము పెళ్ళి కూడా చేసుకున్నాం. అండ్ దిస్ ఈజ్ ది రిజల్ట్ అండ్ యూ ఆర్ ది రీజన్. సో యూ హ్యావ్ టు నేమ్ దిస్ బేబీ అన్నారు. దట్ గివ్స్ ఎ ప్లెజెంట్ ఫీలింగ్ ఆఫ్ కోర్స్. ఎట్ ది సేమ్ టైమ్ వన్ మోర్ గై కేమ్ ఆన్ ఎ స్టేజ్. ఒక స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇస్తుంటే అతను స్టేజ్ మీదకి వచ్చి నా దగ్గర నుంచి మైక్ తీసుకుని మీతో ఒక విషయం చెప్పాలన్నాడు. ఏంటి అన్న? మీ వల్ల నా లైఫ్ బర్బాద్ అయిపోయిందండి అన్నాడు. ఏమైంది అన్న
అంటే మీ వల్ల నేను ప్రేమలో పడ్డానండి, మీ పాటలు విని ప్రేమ ఎంత బాగుంటుందో అనే ఒక ఫీలింగ్ తోటి ప్రేమలో పడ్డాను అన్నాడు. మంచిదే కదా అన్న. పెళ్ళి కూడా చేసుకున్నానండి అన్నాడు. అంటే పెళ్లి చేసుకున్నాక పాపం అతనికి అర్థమైంది ఏ లవ్ అంతా ఇది కాదు అని. అయితే దెర్ ఆర్ బోత్ ది సైడ్స్ ఇన్ లవ్. నేనేమంటానే ఒక పర్టికులర్ ఏజ్ వచ్చేంత వరకు కూడా లవ్ అనేది ఇట్స్ ఎ డిస్ట్రాక్షన్. ఒక పర్టికులర్ ఏజ్ వచ్చిన తర్వాత లవ్ ఈజ్ అన్ ఇంపల్స్. అంటే ఇట్ విల్ హెల్ప్ యూ టు డ్రైవ్ ఫర్దర్. రెండు ఇంపార్టెంటే. డిస్ట్రాక్షన్ అనే ఏజ్లోని లవ్లో పడకూడదు. ఇది నా కెరియర్కి హెల్ప్ అవుతుంది అంటే నా లైఫ్కి ఇది పుష్ చేస్తుంది అనుకునే టైంలో లవ్లో పడాలి. ఈ రెండు నేను చెప్తాను. ఒక పర్టికులర్ ఏజ్ అంటే ఏ ఏజో అని మీరు అడగవచ్చు. అదేంటంటే మీ లైఫ్లో మీరు ఇంకా ఐ వోంట్ బి ఎనీ మోర్ బర్డన్ టు ఎనీవన్ అనే ఫీలింగ్ మీకు ఎప్పుడైతే వస్తుందో దట్ ఈస్ ది రైట్ ఏజ్ ఫర్ యూ టు ఫాల్ ఇన్ లవ్. అండ్ ఇఫ్ సమ్మన్ సేస్ డోంట్ ఫాల్ ఇన్ లవ్, డోంట్ లిసన్ టు దెమ్. ఎందుకంటే ఇట్స్ ఏ కామన్ థింగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఇట్స్ ఎ ఫీలింగ్. యూ కాంట్ స్టాప్ ఎ ఫీలింగ్. అయితే మీ కెరియర్ అనేది లవ్ కన్నా ఒక స్టెప్ అహెడ్గా మీరు ఆలోచించగలిగితే లవ్ అనేది ఎప్పుడు సెకండ్ స్టేజ్లో ఉంటుంది. ఎప్పుడైతే లవ్ సెకండ్ స్టేజ్లో ఉంటుందో దట్ విల్ నెవర్ డిస్టర్బ్ యూ వెన్ యూ ఫోకస్ ఆన్ యువర్ కెరియర్. లవ్ ఉండకూడదని మళ్ళీ నేను అనట్లేదు. లవ్ ఉండాలి, బట్ ఇట్ షుడ్ నాట్ డిస్ట్రాక్ట్ యువర్ కెరియర్. అలా మీరు కనుక డిజైన్ చేసుకుంటే డెఫినెట్గా ఫాలింగ్ ఇన్ లవ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ సోషల్ మీడియా యుగంలో అట్రాక్షన్, డిస్ట్రాక్షన్ రెండు ఫాస్ట్గానే జరుగుతున్నాయి. అందుకు అట్రాక్షన్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందో డిస్ట్రాక్షన్ అంతే ఫాస్ట్గా జరుగుతుంది. కాబట్టి లవ్ కన్నా ఎక్కువ అట్రాక్షన్ అనేది ఎక్కువైపోయింది అనుకుంటున్నాను నేను. అంటే లవ్ ఈజ్ ఎ ఫీలింగ్. ఇట్స్ ఎ ఇన్-డెప్త్ ఫీలింగ్. ఇట్స్ ఎ ఫీలింగ్ ఆఫ్ ది సోల్. ఇట్స్ నాట్ జస్ట్ ది హార్ట్. అది అర్థమైతే లవ్ ఈజ్ సంథింగ్ గ్రేట్. కానీ లవ్ ఆ అందాన్ని చూసి పడడం, ఆ నవ్వుని చూసి పడడం, ఆ మాటలు చూసి పడడం, అదేదో మాయ మాటలు చూసి పడడం, అది లవ్ కాదు. అది టెంపరరీ అట్రాక్షన్ మాత్రమే. టెంపరరీ అట్రాక్షన్ వల్ల టెంపరరీ హ్యాపీనెస్ ఉండొచ్చు. ఎట్ ది సేమ్ టైం ఆ లవ్ ఆ టెంపరరీ కాబట్టి అది ఎక్కడో ఒకటి డిస్టర్బ్ అవుద్ది. ఆ డిస్టర్బ్ అయినప్పుడు అది మీ లైఫ్లో కొన్ని రోజులు బాగా డిస్టర్బ్ చేసేస్తుంది. ఎంత డిస్టర్బ్ చేస్తుందంటే మీరు దేనిలో కూడా కాన్సన్ట్రేట్ చేయలేనంత పరిస్థితి తీసుకొస్తుంది. నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అబ్బాయితో మీరు ప్రేమలో పడ్డారు అనుకోండి. ఎంత ఇష్టపడ్డారంటే అబ్బాయి పేరు మీరు చేతి మీద టాటూ రాసుకునేంత గొప్పగా ఇష్టపడ్డారు. అతనితో మీకు లైఫ్లో గొడవ రాదు అనుకునే మీరు అతని పేరు కూడా రాసేసుకున్నారు. కానీ 99% ఆఫ్ కేసెస్ గొడవలు వస్తున్నాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో 99% ఆఫ్ కేసెస్ గొడవలు వస్తున్నాయి. మీరేదైతే బాగా నడుస్తున్న రోజుల్లో టాటూ రాసుకున్నారో, టాటూ వేయించుకున్నారో, సరిగ్గా గొడవ అయిన తర్వాత ఈ టాటూ తీయించుకోవడం ఎలా అనే దాని మీద మీకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఆ టాటూ చూసినప్పుడల్లా అతని మీద ద్వేషం ఇంకా పెరిగిపోతూ ఉంటుంది మీకు. అతను మర్చిపోలేని పరిస్థితి, అట్ ది సేమ్ టైం అతనికి చేయలేని పరిస్థితి. నేనేమంటానంటే మీరు మరీ అంటే టాటూ అనేది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. మీ హార్ట్లో కూడా అతను టాటూ అవ్వకూడదు అంటున్నాను. ఎందుకంటే యూ నెవర్ నో ఇఫ్ దట్ గై ఈజ్ గోయింగ్ టు బీ దేర్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ ష్యూర్. పర్మనెంట్లీ ఉంటాడో లేదో తెలియదు. ఎందుకంటే పరిచయం అయిన కొత్తలో నో వన్ షోస్ దేర్ రియల్ కలర్స్. ఎందుకంటే దేర్ టార్గెట్ విల్ బీ టు అట్రాక్ట్ యూ. సో టు ప్లీజ్ యూ వాట్ ఎవర్ ది వే యూ వాంట్ హీ విల్ బి దేర్. వన్స్ యు ఆర్ విత్ హిమ్, వన్స్ హీ నోస్ దట్ షీ ఈజ్ దేర్ విత్ మీ ఫర్ ఎవర్, then he shows his own colors, then you feel this is not the guy whom I loved. ఎప్పుడైతే మీకు ఆ ఫీలింగ్ వస్తుందో దిస్ ఈజ్ నాట్ ది గై హూమ్ ఐ లవ్డ్, అప్పుడు మీకు మెల్లగా డిస్ట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆ డిస్ట్రాక్షన్ నుంచి అలాగా మెల్లగా మనస్పర్ధలు స్టార్ట్ అయ్యి అతని రియల్ కలర్స్ కనిపించే కొద్దీ హీ ఈజ్ ట్రూ టు హిమ్సెల్ఫ్. లెట్ మీ టెల్ యూ, హీ ఈజ్ నాట్ ట్రూ టు యూ, హీ ఈజ్ ట్రూ టు హిమ్సెల్ఫ్. ఆల్ దీస్ డేస్ హీ ప్రిటెండెడ్ దట్ హీ ఈజ్ ట్రూ టు యూ. మళ్ళీ చెప్తున్నా, he is not cheating you, he is himself only. అతనేమి ఇది చేయలే. అతను చేసిన తప్పు ఏంటంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడం కోసం అతను మీకేది ఇష్టమో అలా ఉండడానికి ట్రై చేశాడు.
కానీ అతను ఎలా ఉంటాడు అనేది తర్వాత మీరు ఇష్టపడిన తర్వాత అతను రియల్ కలర్స్ చూపించినప్పుడు ఇది నువ్వు కాదు కదా, నువ్వు నన్ను ప్రేమించిన నువ్వు కాదు కదా అని అతను రియల్ కలర్స్ చూసినప్పుడు మీలో చిన్న ఆ డిస్ట్రాక్షన్ వస్తుంది కదా. ఆ డిస్ట్రాక్షన్లోంచి గొడవలు వస్తాయి, గొడవల్లోంచి అలాగ ఇదే ఇంకా మీ కెరీర్ పక్కన పడిపోయి అతని గురించి ఆలోచించి అతనితో ఐ హేట్ హిమ్ అనేది మీరు చెప్తూ మీకు మీరు అసహించుకునే పరిస్థితి వచ్చేస్తుంది. అందుకు నేను అనేది ఏంటంటే డోంట్ మేక్ హిమ్ ఏ టాటూ ఇన్ యువర్ హార్ట్. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. నిజంగా ఇఫ్ హీఈస్ మేడ్ ఫర్ యూ, హీల్ రిమైన్ విత్ యూ ఫర్ ఎవర్, హీల్ మ్యారీ యూ అండ్ హీల్ కంటిన్యూ టు ఎంకరేజ్ యూ ఫర్ రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అలాంటి వాళ్ళు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బట్ 99% ఆఫ్ ది కేసెస్ ఆర్ నాట్ దట్. అది మాత్రం మీరు ఆలోచించండి. ఈజ్ దిస్ గై దట్ 1% ఆర్ 99%? ఐ విష్ యూ గెట్ దట్ 1% guy, but the society is not that.